ఎందుకు నాన్న ఇవన్నీ? లేని దేవుడి కోసం దండం పెడతావు. దేవుడు ఉన్నాడురా. నువ్వు వెతికితే రాయిలోనే కనిపిస్తాడు, వెతకకపోతే నీ నీడలోనూ కనిపిస్తాడు. ఊరుకో నాన్న, నువ్వు ఎప్పుడన్నా చూసావా? సరిగ్గా 15 ఏళ్ల క్రితం. ఏంటమ్మా ఇది? నువ్వు ప్రతిదానికి భయపడుతూ ఉంటావు కదరా. ఈ విభూతి పెట్టుకుంటే ఆ కాలభైరవుడే నీకు తోడుగా ఉంటాడు. జరాసీనా, టౌన్కి వెళ్తున్నారా? టౌన్కే వెళ్తున్నాం బాబాయ్. బాగున్నావా మూర్తి బాబాయ్? బానంతలే. అప్పుడే మనుషుల ప్రాణాలు తీసే అడవి దొంగల రూపంలో రాక్షసుల అడుగులు పడ్డాయి. త్వరగా వెళ్దాం పదమ్మా, పొద్దుతే మళ్ళీ జంతువులు తిరుగుతాయి. కాలభైరుడు అంటే ఎవరమ్మా? ఉగ్ర రూపంలో తాండవం చేసే ఆ పరమశివుడు. సాక్షాత్తు ప్రళయ తాండవం చేసిన ఆ కాలభైరవుడినే చూశానురా. ఓం నమ శివాయ. అంతేకాదు అదే రోజు రే సీను, నీకేం కాలేదు కదా? చెల్లేదురా, చెల్లి కనిపించట్లేదు. చెల్లి ఇంటి దగ్గర ఉంది బాబాయ్. చెల్లిని తీసుకురాలేదు కదా? అదేరా, చెల్లి ఎందాక చూసా. మరి ఇదేంటమ్మా? నీకు ఆకలిస్తే అన్నం పెట్టడానికి ఈ అమ్మ ఉన్నప్పుడు ఆపదొస్తే కాపాడడానికి ఆ అమ్మ ఉండాలి కదా. బాగున్నావా మూర్తి బాబాయ్? ఆనందలే. సరే బాబాయ్, కనక దుర్గమ్మ తల్లి కళ్ళెదుట కలకలలాడిందిరా. నీకు దేవుడంటే ఒక ప్రశ్న, నాకు సమాధానం.